Hi friends, Kala is back with another seasonal recipe, పండుమిరపకాయ పచ్చడి, రెడ్ చిల్లీ పికల్. మనకి సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు రెడ్ చిల్లీస్ చాలా ఎక్కువ దొరుకుతాయి. సో ఆ రెడ్ చిల్లీస్తో ఈరోజు నేను పచ్చడి తయారు చేశాను. ఆ రెసిపీ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను 1 kg మిరపకాయలు తీసుకున్నాను. మనం మిరపకాయలు తీసుకునే ముందు ఇలా నొక్కి చూసుకోవాలి. గట్టిగా ఉన్న మిరపకాయల్ని తీసుకోవాలి. 1 kg వరకు తీసుకుని వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. తర్వాత వీటిని ఒక పొడి బట్టతో శుభ్రంగా తుడవాలి. నీరు లేకుండా తుడవాలి. వాటర్ అన్నది దీని మీద ఉండకూడదు. ఇలా ప్రతి మిరపకాయ ఒక్కొక్కటి సింగిల్గా తీసుకుని తుడిచిపెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే మనము ఇలా మిరపకాయలన్నీ తుడిచిపెట్టుకున్న తర్వాత మనకి వెనకాతల తొడిమి ఉంటుంది కదా, దాన్ని తీసేయాలి. తీసేసి జస్ట్ క్లాత్తో మళ్ళీ ఒకసారి వెనకాతలు కూడా తుడిచేసి ఇలా మొత్తం అన్ని మిరపకాయలు మనం రెడీ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 15 to 20 minutes బట్ట మీద ఆరబెట్టాలి. ఇక్కడ నేను 1 kg మిరపకాయలు, ఇక్కడ మెజర్మెంట్స్ ఇచ్చాను. చింతపండు, మెంతులు, ఆవాలు. మెంతులు ఆవాలు కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి, అంటే కొంచెం వేయించి పెట్టుకోవాలి. మనకి కళ్ళుప్పు క్రిస్టల్ సాల్ట్ తీసుకున్నాను. చింతపండు ఏమో ఈనులు లేకుండా మనం తీసి పెట్టుకోవాలి. 1 kgకి క్వాంటిటీ నేను ఇక్కడ మెజర్మెంట్స్ ఇచ్చాను, దాని ప్రకారం తీసుకోండి. ఇక్కడ పల్లి నూనె, పీనట్ ఆయిల్. మనం ఈ కళ్ళుప్పుని మెత్తగా మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి. అలాగే డ్రై రోస్ట్ చేసిన ఆవాలు, మెంతులు కూడా మిక్సీ పట్టుంచుకోవాలి. సో మనం ఏంటంటే ఇలా పౌడర్ చేసుకోవడం వల్ల మనకి పికల్లో ఈజీగా మిక్స్ అయిపోతుంది. సాల్ట్ కూడా మనము ముందుగానే మిక్సీ పట్టుకుని పౌడర్ కింద చేసుకోవాలి. తర్వాత గార్లిక్. ఇలా మిరపకాయల ముక్కలు కోసేసిన తర్వాత మిక్సీలో కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు, కొంచెం పండుమిర్చి ఇలా అన్నీ వేసి కొంచెం అన్నీ వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనకు ఉన్న కేజీ మిరపకాయలు ఫస్ట్ చింతపండు, ఉప్పు ఒకసారి వేసి తిప్పేయండి. తర్వాత మిరపకాయలు వేయండి. అప్పుడు ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. ఇలా మొత్తం అంతా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. మీరు ఉప్పు చూసుకోండి, సరిపోతుంది మ్యాక్సిమము. ఒకవేళ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. లాస్ట్ మిక్సీ ట్రిప్లో నేను వెల్లుల్లిపాయలు కూడా వేసాను. ఇక్కడ 2 గార్లిక్స్ తీసుకున్నాను కంప్లీట్గా. సో వాటిని మెంతుపొడి, మెంతులు ఆవాలు మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి వేసేసి మొత్తం అంతా మనము ఒకసారి లాస్ట్ ట్రిప్లో మిక్సీ పట్టుకుని దాన్ని మళ్ళీ ముందు చేసిన పచ్చడిలో అంతా కలిపేసి పెట్టుకోవాలి. దీన్ని ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేసి 24 hours కదపకుండా అలా పెట్టేయాలి. ఇలా మూత పెట్టేసి నేను 24 hours పక్కన పెట్టేశాను. ఆఫ్టర్ 24 hours తర్వాత మళ్ళీ పచ్చడి అంతా కలిపేసుకోవాలి. ఇక్కడ మీరు ఖచ్చితంగా చూడాల్సింది ఉప్పు సరిపోలేదు అని అనుకుంటే మాత్రం కంపల్సరీగా మీరు యాడ్ చేసుకోండి. సో నేను పచ్చడి అంతా తాలింపు వేయట్లేదు, నాకు సరిపడా తాలింపు వేసుకుంటున్నాను. సో ముందుగానే కొంత పచ్చడి, హాఫ్ ఆఫ్ ద పచ్చడి నేను తీసేసి ఒక గ్లాస్ బౌల్లోకి షిఫ్ట్ చేసి పెట్టేసుకున్నాను. సో మిగిలిన పచ్చడి తాలింపు కోసం పీనట్ ఆయిల్, పల్లీల నూనె, అందులో శనగపప్పు, ఎండుమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. శనగపప్పు వేసాము, ఎండుమిరపకాయలు వేసాము, గార్లిక్, వెల్లుల్లిపాయలు, మినప్పప్పు అన్నీ వేసి కొంచెం బ్రౌనిష్గా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు. సో ఇవన్నీ వేసి మనకి కొంచెం బాగా మరిగే వరకు ఉంచుకొని ఆయిల్, అందులో హింగువ మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, బట్ హింగు వేస్తే పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది. ఇలా అంతా అయిన తర్వాత తాలింపు చల్లారనిద్దాం. ఇప్పుడు మనము ఈ తాలింపులోకి పచ్చడి యాడ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా, క్విక్గా ఒక 1/2 hourలో తయారు చేసేసుకోవచ్చండి. సో మనము ఇదంతా మొత్తం మనకి పోపు అంతా పచ్చడికి కలిసేటట్టు పెట్టేసుకుని ఇది మాత్రం మనం బయట పెట్టుకోవాలి. ఏదైతే నేను ముందు జార్లోకి షిఫ్ట్ చేశానో దాన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో మనం ఈ పచ్చడి అంతా ఒక
బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని రోజు రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు. కానీ అన్నంలోకి వేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకొని తింటే. అండ్ ఇడ్లీ దోశలో కూడా పర్ఫెక్ట్ పచ్చడి. కంపల్సరీగా ఈ సీజన్లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.